పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గ్రేట్ సింగర్ రవణమ్మ గారు. రవణమ్మ గారు నమస్తే. నమస్కారం అండి. మీకు ఎంతో లైఫ్ ఇచ్చిన ఫస్ట్ పాటతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ కోరిన వాడే చెలి నీ కోరిక తీర్చును సఖి, మనసై వచ్చిన మానవ వీరుడు మన్మధుడై నిన్ను వేలులే. బాలు గారు మీరు పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట? నీ దారి పూల దారి మచిలీపట్నం మాయ బజార్. లాస్ట్ పాడిన పాట ఏంటి సినిమా తెలుగులో మీరు? మేజర్ చంద్రకాంత్. ఓకే, ఏ సాంగ్? సుఖీ భవా చిరాయువై సుఖీ భవా సుశీలవై చిరాయువై. జానకి గారిని, సుశీల గారిని, ఎల్ఆర్ ఈశ్వరి గారిని, జిక్కి గారిని, జమునా నారి గారిని, వాణి జయరామ్ గారిని, వీళ్ళ 6-7గురిని ఇప్పుడు తరం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకున్నారు వాళ్ళ పాటలు, వాళ్ళ పేర్లు. అవునండి. మరి రమణ గారిని ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయారు అంటే ఎవరు తప్పిదం? ఎక్కడ తప్పిదు అంటే నేను ఎవరి గురించి అనలేనండి. నేను ఇప్పుడు రేలంగ్ నరసింహరావు గారు కామెడీ పిక్చర్ లో 10 పిక్చర్స్ లో పాడానండి నేను. బయట ఒకటి వినిపిస్తుంటది, 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు, 20 సంవత్సరాలకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమా? నిజమండి. పాటల్లో హద్దులు పెట్టకూడదండి. ఆ పాట పాడకూడదు, ఈ కచేరీ కూడా ఇక్కడ పాడకూడదు. బాలు గారు అనేవారు, ఎందుకు వచ్చారండి మీరు సింగర్ గా, నేను అక్కడికి రాను ఇక్కడికి రానంటారు. నేనే చేసుకున్నానండి, నాదే తప్పు. ఎలా ఉంటారు బాలు గారు వ్యక్తిగతంగా? ఎలా ఉంటారు అసలు? ఆల్ రౌండ్ మేము వెళ్ళని ఊరు లేదు. ఆ మహాత్ముడు నిజంగా అండి, నా వరకు కూడా, నా వరకేంటి అందరినీ అలాగే చూస్తారండి. చనిపోయి నాకు తట్టుకోగలిగారా మీరు? తట్టుకోవడం అంటే ఇప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ నాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఆయన చనిపోయారు కదా, మాకు తెలీదు. అన్ని ప్రోగ్రామ్ అసలు నన్ను గుర్తింపు తెచ్చారండి బాలు గారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గ్రేట్ సింగర్ రవణమ్మ గారు. సో రవణమ్మ గారు అంటే ఇప్పుడున్న తరానికి కూడా తెలియకపోయి ఉండొచ్చు, బట్ అప్పుడున్న తరానికి కూడా చాలా తక్కువ మంది తెలిసి ఉండొచ్చు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆమె కొంచెం కూడా ఆమె పేరు వేయకపోవటం, లేకపోతే ఆమెను పెద్దగా గుర్తించకపోవటం ఇండస్ట్రీ. దానివల్ల నిజంగా ఆమె పాడిన సాంగ్స్ కానీ అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆమె పేరు కానీ ఎవరికి పెద్దగా తెలియదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆమె ఏం సాంగ్స్ పాడింది, ఎలాంటి సాంగ్స్ పాడారు, ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, ఎంతమంది హీరోస్ కి, హీరోయిన్స్ కి, ఆ మాటలని తెలుసుకున్నాం. సో రవణమ్మ గారు నమస్తే. నమస్కారం అండి. సో అందరికీ నమస్కారం. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కూడా స్వీట్ గా ఉందండి వాయిస్. వచ్చేటప్పుడు మీరు కొన్ని పంపించిన పాటలు వింటూ వచ్చాను. ఏంటి ఈ పాటలన్నీ పాడింది రమణ గారా అనిపించింది. ఎందుకంటే ఆ రోజుల్లో
మాకు సింగర్స్ అంటే జానకి గారు, జమునా రాణి గారు, జిక్కి గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి గారు, సుశీలమ్మ, వీళ్ళే గుర్తొస్తారు ఈ 6. అలాంటిది ఈ కోవలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారా, వీళ్ళతో పాటు ఇన్ని సాంగ్స్ కలిపి పాడారా అని మాకే షాకింగ్ అనిపించింది. ఈ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు? మీకు ఎంతో లైఫ్ ఇచ్చిన ఫస్ట్ పాటతో స్టార్ట్ చేయండి, ఫస్ట్ ఆడియన్స్ కి అర్థం అవుతుంది. అది ఫస్ట్ నేను సుశీల గారు నేను పాడేవండి, భామా విజయం. కోరిన వాడే చెలి నీ కోరిక తీర్చును సఖి, మనసై వచ్చిన మానవ వీరుడు మన్మధుడై నిన్ను వేలులే, మన్మధుడై నిన్ను ఏలులే. వావ్, ఇప్పటికి చాలా వాయిస్ చాలా బాగుందమ్మా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా డైలీ? లేదండి, ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ప్రాక్టీసే ఇప్పుడు వరకు కూడా నాకు అలానే పాడుతూ ఉంటాను. ఇవాళ మాత్రం కొంచెం వాయిస్ కొంచెం కోల్డ్ గా ఉంది, అందు గురించి. సో ఏ ఇయర్ లో వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను వచ్చి 63లో సంజీవని రహస్యం, ఓకే, మలయాళం టు తెలుగు. అది వచ్చి బి సరోజ గారు ఇంకెవరోనండి. దానికి మన పూర్ణచంద్రరావు గారని బంగారు సంఖ్యల మ్యూజిక్ డైరెక్టర్, సుచిత్ర గారు డాన్స్ డైరెక్టర్, కొరియోగ్రఫీ, సుచిత్ర గారు నాన్నగారు, వారు నన్ను ఒకానొక సందర్భంలో విజయవాడ వచ్చి నేను పాటలు పాడడం విని వారు నన్ను ప్రొడ్యూసర్ గారికి చెప్పి, మా రమణకి ఒక సాంగ్ ఇవ్వండి పాడుతుంది అంటే, వారికి తెలియదు కదా ప్రొడ్యూసర్స్ కి నేనేమిటో తెలియదు. ఒక సాంగ్ సరే బాగా పాడుతుందా, మీరు వినండి, మీకు ఓకే అనుకుంటే ఉంచండి, లేకపోతే మీ ఇష్టం, అమ్మాయిని పాడించాలండి, బాగా పాడుతుంది, సరే రమ్మనండి. వచ్చాను 63 64 గుర్తులేదని. వచ్చిన తర్వాత మన బాల సరస్వతి గారు పాడిన పాట అది, ఫస్ట్ సాంగ్ అనమాట. 63లో నేను పాడిన పాట, ఆ మహాతల్లి, ఆ దేవత సాంగ్ ఫస్ట్ నేను అది తెలుగులో పాడానండి. పాడిన తర్వాత అదే నాకు చాలా సంవత్సరాలు అయిపోయిందండి. ఆ తర్వాత నాకు ఆ ప్రొడ్యూసర్ గారు విని, అమ్మాయి బాగానే పాడుతుంది, నాకు అప్పుడు వయసు 12 13 సంవత్సరాలు నాకు, ఈ అమ్మాయి బాగానే పాడుతుంది, ఈ అమ్మాయిని మొత్తం పాటలు పాడించండి పిక్చర్ లో. మా చాంద్ గారికి సంతోషం, ఇదేంటి ఒక పాటకు పిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన డబ్బింగ్ చేస్తున్నారు, పాడేశాను. పాడేసిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. అదే ఇయర్ లో ఇక్కడ మన పాండి బజార్ ఆంధ్ర క్లబ్ తెలుగు అసోసియేషన్, అక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుందని తెలిసి నేను వచ్చానండి. అదే నాకు అప్పుడు 12 సంవత్సరాలు 13 ఉంటాయి అంతే. అప్పుడు ఆ రోజు పాడేశానండి 3 సాంగ్స్, అంటే మామూలు ప్రైవేట్ సాంగ్స్ పాడాలి, 3 సాంగ్స్ పాడేశాను. అంత క్రితం బాలు గారు కూడా పాడారట ఆ కాంపిటీషన్ లో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎవరెవరెవరో పాడారు. పేకేటి శివరాం గారు ఆధ్వర్యంలో జరిగింది అది. అప్పుడు పెంజాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, ఇంకా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూర్చున్నారు. నాకు తెలియదు వాళ్ళు ఎవరో, వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అని తెలియదు. నేను చిన్నప్పటి నుంచే 8 సంవత్సరాల నుంచి స్టేజీ ప్రోగ్రామ్ చేసేదాన్నండి. నాకు భయం అనేది ఏమి లేదు, పాడేశాను. ఎవరో అది అనేసి పాడేశానండి. పాడేసిన తర్వాత, అంటే అంత క్రితమే బాలుగారు పాడారట, అంత క్రితం రోజు నేను ఆ రోజు పాడాను. సరే అనౌన్స్ చేశారు రిజల్ట్స్. ఫస్ట్ ప్రైజ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ రమణ విజయవాడ అనేటప్పటికి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చేస్తున్నాను. నాకు ఏంటి సెకండ్ అంటే, నేను చిన్నప్పుడు ఆ విజయవాడలో 8 సంవత్సరాలు ప్రతి ఊర్లో కాంపిటీషన్ వెళ్ళేదాన్ని, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేది నాకు. అందరూ అదిగో ఆ నల్ల పిల్ల వచ్చింది, నల్లగా ఉంది చూడు, ఆ అమ్మాయికి వచ్చేస్తుంది ప్రైజ్లన్నీ అనేవాళ్ళు. నాకేంటి ఇక్కడ సెకండ్ ప్రైజ్ ఇస్తున్నారు అని ఏడ్చేస్తుంటే, పెండ్యాల గారు తర్వాత చెప్పారు, ఆయన పెండ్యాల గారు వచ్చి, రమణ
ఏడవకమ్మా నువ్వు, Hmm. ఫస్ట్ ప్రైజ్ అంటే మగవాళ్ళ ఫస్ట్ ప్రైజ్ బాలుకు వచ్చింది, అబ్బాయికి వచ్చింది. నీకు లేడీస్ లో నీకే ఫస్ట్ ప్రైజు, ఏడవకమ్మా Hmm. అని నన్ను ఆ స్టేజ్ వరకు తీసుకువెళ్ళారండి. అక్కడ బాలు గారు స్టేజ్ ఎంట్రన్స్ లో బాలు గారు నుంచుని ఉన్నారు. అక్కడ కంగ్రాచులేషన్స్ అన్నారు. ఈయనెవరు నాకు తెలియదా మీకు అప్పటికి బాలు గారు పెద్ద అంటే ఆయన కూడా సన్నగా ఉన్నారండి, ఆ, చాలా చిన్నవారు. అసలు ఈయన కాంపిటీషన్ లో ఉన్నారని నాకు తెలియదండి, ఆయన పేరు కూడా తెలియదు. ఈయనేంటి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారని చెప్పేసి నేను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయానండి. అట్లాగా పైకి వెళ్ళిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, బలరాజ్ షహాన్, ఎవరెవరో నాకు తెలియదండి, ప్రైజ్ ఇచ్చారు, తీసుకున్నాను. అది ఏంటి నాకు ఇష్టం లేదు తీసుకోవడం. తర్వాత మన పామర్తి వెంకటేశ్వరరావు గారు, ఘంటసాల గారు అసిస్టెంట్, ఆయన కూడా బబ్రువాహన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయికి కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది. పామర్తి వెంకటేశ్వరరావు గారు అమ్మాయికి కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది అనమాట. అమ్మ రమణ 2 పాటలు పాడమ్మా స్టేజ్ మీద అన్నారు. అప్పుడు కూడా ఏవో పాడేశాను, వచ్చేసానండి. మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. ఓకే. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మన అంటే ఈ సంజీవని రహస్యం పాడక ముందు చాంద్ గారు నన్ను, పినిశెట్టి గారు పంజరంలో పక్షులు అనే నాటకం వేస్తున్నారు. వేస్తుంటే అసలు చాంద్ గారికి నా వాయిస్ అంటే చాలా అభిమానం ఆయనకి. ఏమండి మా రమణ ఉంది, నన్ను విజయవాడలో బేబీ రమణ అంటారండి. రమణ ఉందండి. ఏ రమణయ్య? లేదు నేను తీసుకొస్తాను, అమ్మాయిని తీసుకొస్తాను, మనం నాటకంలో అమ్మాయి పాడుతుందండి అంటే సరే చూద్దాం పిలుచుకురాను. విజయవాడ నుంచి ఆయన కబురు చేశారమ్మా, వెంటనే వచ్చేయాలి నువ్వు. అది 62లోను, అప్పుడు ఇంకా 10 సంవత్సరాలు 11 ఉంటాయండి నాకు. వచ్చారు, పాటలు నేర్పించారండి. ఓకే. కానీ మీరు ఒక మాట అన్నారు అక్కడ, సెకండ్ ప్రైజ్ వస్తేనే తట్టుకోలేకపోయి ఏడ్చి ప్రైజ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదన్న రమణమ్మ గారు, బేబీ రమణ గారు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని వేల పాటలు పాడి ఇంతమంది సూపర్ స్టార్ హీరోలతో అందరితో, హీరోయిన్స్ అందరితో పాడి బాలు లాంటి గొప్ప సింగర్ తో ఇద్దరు కలిసి పాడిన సూపర్ డూపర్ హిట్స్ ఇన్ని ఉన్నా కానీ కనీసం చాలా సినిమాలలో టైటిల్స్ లో కనీసం రమణ పేరేయడానికి కూడా ఇష్టపడలేదు. రమణమ్మని పెద్దగా ఎవరు బయట ప్రపంచానికి తెలిసేలా చేయకుండా పాలిటిక్స్ చేసి తొక్కేశారన్న మాట వాస్తవం కదా? ఎవ్వరు తొక్కేయలేదండి నన్ను. ఎందుకు చెప్తున్నానంటే నా అంటే మొట్టమొదటి నుంచి చెప్పాలి, నేను నా చిన్న వయసు ఇక్కడ టైటిల్స్ లో పేరేలేదని చెప్తున్నా చాలా ఉన్నాయి. 10వ సంవత్సరంలోనే నేను చిన్నప్పుడే మా అన్నయ్య గారు జేవి రాఘవులు గారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ ఇంటికి వచ్చాను చిన్నప్పుడే. నేను సడన్ గా అంటే మా ఇంటి నేను మా నాన్నగారికి సుస్థి అయిపోయిందండి. నా 10వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు పాటలు పిచ్చి, పాడాలి హిందీ సాంగ్స్, అవి ఆశా బన్స్లే సాంగ్స్, సుశీలమ్మ గారివి, మన జానకమ్మ గారివి, నేను ఈ పాడాలి స్టేజ్ మీద. అసలు ఘంటసాల గారి పాటలు సోలో, వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు అని కాదు, ఏది నాకు నచ్చితే పాడేస్తాను. పాడేసినప్పుడు ఘంటసాల గారిని చూడాలి, సుశీల గారిని చూడాలి అని చెప్పేసి వచ్చేసాను మా ఇంటి దగ్గర ఒక వారిని తీసుకొని చెన్నైకి వచ్చేసేసి నాకు 10 ఫ్రాక్లు వేసుకున్నాను. వచ్చేసి మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను. తేనంపేటలో ఉండేవారు మా అన్నయ్య గారు. అన్నయ్య నేను ఇప్పుడు సుశీల గారిని ఘంటసాల గారిని చూడాలంటే, ఏంటి అట్లా అనుకుంటున్నావా నువ్వు వారిని చూడటానికి? మా అన్నయ్య గారికి తెలియదు నేను పాడతానని. అటువంటప్పుడు లేదమ్మా, ఇప్పుడు మన గోల్డెన్ స్టూడియోలో వేణుగారు మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారు రికార్డింగ్ ఉంది, అక్కడికి వస్తున్నారు ఘంటసాల గారు. మా అన్నయ్య గారు ఘంటసాల గారు అసిస్టెంట్ గా వర్క్ చేసేవారండి. సరేరా తీసుకెళ్తానని వెళ్ళానండి. ఇంకా ఘంటసాల గారు గారిని సుశీల గారిని చూస్తే నేను దేవలోకంలో ఉండే వెంకటేశ్వర స్వామిని ఇంకా సరస్వతీ దేవిని చూసినట్టుగా నాకు ఎంత సంతోషం వేసిపోయిందంటే గబగబా వెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళకి నమస్కారం చేసి
వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళేంటి ఈ అమ్మాయి ఎవరు అనుకున్నారు. కానీ నేను ఇలా పలానా అని కూడా చెప్పకుండా కూర్చున్నాను. ఆ పాట కూడా ఇప్పటి వరకు నాకు గుర్తండి. రతి మన్మద. రాజువు నీవేగా బలరాజువు నీవేగా ఓ ఓ ఓ సుశీల్ గారు పాడింది ఇది. ఈ పాట పల్లవి నాతోనే అది సమాప్తం అవ్వాలి. ఆ పాట అలాగే నా చెవిలో నేను పాడుకుంటా ఉండేదండి. పాడేసి వినేసి మా అన్నయ్య గారి ఇంట్లో 10 రోజులు ఉంటే వెళ్ళిపోయానండి మళ్ళీ విజయవాడ. వెళ్ళిపోయిన తర్వాత ఈ పంజరంలో పక్షులు చెప్పాను కదండి, అంటే అప్పటి నుంచి నాకు ఘంటసాల గారంటే నాకు ఒక దైవం. ఆయన ఒక ఏమంటారు, నా మనసులో అలాగా ఉండిపోయింది. సుశీల్ గారు, ఘంటసాల గారు, జానకి గారు. ఎప్పుడు సాంగ్స్ పాటలు స్టార్ట్ చేశారు? సుశీల్ గారు నన్ను ఈ భామా విజయంలో పాడాను కదా, టీవీ రాజు గారి మ్యూజిక్ లో పాడాను ఫస్ట్. సుశీల్ గారు నేను పాడినప్పుడు అది మన తబలాయిస్టు లక్ష్మణరావు గారు నన్ను టీవీ రాజు గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు. టీవీ రాజు గారు ఒక పాట పాడించేశారు. పాడించిన తర్వాత అక్కడ విజయకృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టరే అసిస్టెంట్ గా చేస్తున్నారు. ఎవరో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది బాగా పాడుతుంది అని ఎంఎస్ ప్రకాష్ గారు. ఇంటి గుట్టు మీరు పుట్టుండ్రు, పాత పిక్చర్ అండి. ఇంటి గుట్టు తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఏమండి ఈ అమ్మాయి విజయవాడ బాగా పాడుతుంది, కానీ మీరు ఎలా పాడుతుందో ఒకసారి వినండి. ఏం పాడతావు అమ్మా అన్నారు. ఏదో పాడబోయాను. వద్దు, నేను రేపు రికార్డ్ చేసే పాటే నీకు చెప్తాను, అది నువ్వు ఎలా పాడతావో చూస్తాను. నిన్ను చూడగానే ఏదో అనుకోని హాయి కలుగు, నీ చూపులో వలపు తూపులో లలలా నిన్ను చూడగానే ఏదో అన్నారండి. నేను పాడేశాను. ఆహా బాగానే పాడుతుంది అమ్మాయి, రేపు PBS కాదు PB శ్రీనివాస్ కాదు ఈ అమ్మాయిని పాడించేయండి. అక్కడ వేదాంత రాఘవయ్య గారు డైరెక్టర్, నాకు ఈయన కండక్టింగ్. వేదాంత రాఘవయ్య గారు అంటే ఎవరో నాకు తెలీదు. ఎవరైతే నాకేంటి 1 2 చెప్తారు, పాడేయడమే. పాడేశాను. పాడేసిన తర్వాత అది అయిపోయింది, ఓకే అయిపోయింది, వాళ్ళు మెచ్చుకున్నారు. 3వ రోజున సుశీలమ్మ గారు ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళారటండి ఏదో రికార్డింగ్కి. వెళితే అమ్మ రేపు ఒక సాంగ్ ఉంది, దొమ్మర పాట, దొమ్మరోళ్ళు పాడైతే తాడు కట్టుకొని ఆడతారు, మీరు ఎల్లారీసుని వేశాను, ఒక అమ్మాయి కావాలమ్మా బాగా పాడేమ్మాయి. అవునండి నిన్న పాడేమో మొన్న రమణ అంట విజయవాడలో వచ్చింది అమ్మాయి బాగా పాడుతుందండి, మీరు అమ్మాయిని వేసుకోండి. మహాతల్లి నా గురించి చెప్పారండి. చెప్పంగానే ఏ రమణ అంటే ఎవరు మీకు తెలుసా అంటే, అక్కడ తబలా వాయించే వాళ్ళందరూ విజయవాడ వాళ్ళే. నాకు తెలుసండి బేబీ రమణ, నాకు తెలుసండి మీరు చెప్పేస్తాం. వచ్చారు, చెప్పారు, పాడేశానండి. మీ ముగ్గురు కాంబినేషన్ అది కాదండి, ఎల్లారీశ్వరు గారు నేనే. ఓకే. దేశ దేశముల తిరిగే వాళ్ళమయ్యా ఓ రాజుల్లారా అనేసి పాడేసామండి. పాడేసిన తర్వాత మళ్ళా ఏం చేశారు, రామాలయం జగ్గయ్య గారు ఎవరో తెలియదండి, రామ విజేత ఫిల్మ్స్, దాంట్లో రోజారమణి గారికి చంద్రమోహన్, బాలు గారు, నేను. ఎందుకు బిడియం చిట్టమ్మ నా చెంతకురా రావే చిన్నమ్మ, వస్తుందేమో అత్తమ్మ, హోయ్ వస్తుందేమో అత్తమ్మ, భయం వేస్తుంది నాకేమో అమ్మమ్మో. ఈ పాట అండి. వాయిస్ అసలు ఎంత బాగా వస్తుంది. అమ్మ లేదండి వాయిస్ సరి లేదండి. కూల్ డ్రింక్స్ ఇవన్నీ అసలు తాగలేదు, కోల్డ్ గా ఉంది కొంచెం. బాలు గారు మీరు పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాటలు చాలా పాడేవండి. నేను సాంగ్స్ అంటే ఏమండి మగ మహారాజులో పాడాము, పునాదిరాళ్ళలో పాడాము, మగ మహారాజు పాడాము, తర్వాత విచిత్ర దాంపత్యం
దాంట్లో మగమగరాసులో సాంగ్ గుర్తుందండి? అదే నీ దారి పూల దారి ఆ పాట అండి. సైకిల్ తో అదండి 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 7 days చాలా అవునండి. తర్వాత అదేంటి విచిత్ర దాంపత్యం, బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య సూటిగా ఇలాగ వస్తుందండి. చాలా పాడేవండి బాలుగారు నేను. తర్వాత మన దాగుడు మూతుల దాంపత్యం, ఓకే, శారద గారు నాగేశ్వరరావు గారు హీరో హీరోయిన్ హార్మోన్ పెట్టుకుని పాడతారు. నాగేశ్వరరావు గారు లవ్ పాట, ఓకే, మళ్ళీ యవ్వన గాలులు అలా వస్తుందండి పాట. ఓకే, మీరు వినుంటారేమో. విన్నా కొన్ని సాంగ్స్ మేబీ. సో నాకు బాగా నచ్చింది వచ్చేటప్పుడు అంజలి దేవి గారిది ఒకటి విన్నాను. వాయిస్ బాగోలేదండి. పదార్థం ఏదో శ్రీ గౌరీ శంకరుల కృపావల్లనే సిరులెన్నో మా ఇంట విలసిల్లనే శ్రీ గౌరీ శంకరుల కృపావల్లనే. తర్వాత పసి హృదయాలు జానకి గారు నేను, పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వర ఈ దీనుల కాచేజో జాలిగా నిలచి జాలి చూపరా జాలి చూపరా స్వామి జాలి చూపరా ఇలా అండి. ఓకే, జానకి గారు నేను పాడేవండి. తర్వాత మరో మలుపులో జీకే వెంకట అవి చాలా పాడేవండి. గుర్తుంటే అదేనండి 3000కు తక్కువగానే పాడుంటానండి. తెలుగు తమిళ్ తక్కువేనండి. కన్నడ ఎక్కువే పాడానండి. తెలుగే మెయిన్ అండి నాకు. హిందీ, తర్వాత కన్నడ, ఒరియా, మలయాళం. మలయాళంలో వచ్చి సొమ్మొకటిది సోకొకటిది మన కమల్ హాసన్ గారి పిక్చర్ ఉంది కదా, దాంట్లో అమ్మోరే నేడు పళ్ళు ఆ పాట వచ్చి జయచంద్రన్ గారు నేను పాడు మలయాళంలో. ఇంకొకటి వచ్చి జయసుధ గారిది, ఓ బాలరాజా ఈ పాట మలయాళంలో పాడాను. సొమ్మొకటిది సోకొకటిది. ఇంకా టీకే ఉమ్మరు వాళ్ళ దగ్గర కూడా చాలా పాడానండి. అంటే మలయాళంలో తక్కువ, తమిళ్లో కూడా తక్కువ, హిందీ డబ్బింగ్. రామ్దాస్ అని భక్త రామ్దాస్ లో పాంబర్తి గారు చేస్తున్నారు. ఏది మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు పాత, మీరు పుట్టుండరు. ఆ రామ్దాస్ పాటలు అది కర్ణాటక టైప్ లో ఉన్నాయి. పామర్తి గారు ఏం చేశారంటే హిందుస్థానీ టైప్ లో చేసి పెట్టారు. సరే ఎవరు పాడాలి ఈ పాటలు? మన సోలమంగళం రాజలక్ష్మి గారు, మల్నాడే గారు వస్తున్నారు అప్పుడు ఆ నాగయ్య గారికి పాడటానికి. వారితో ఈక్వల్ గా ఎవరు పాడాలి అంటే మన సోలమంగళం రాజలక్ష్మి గారు వాళ్ళు వీళ్ళు పాడాలంటే మా పామర్తి గారు. ఎందుకు చిన్నపిల్లోడికి ఆవిడెందుకు, రమణ అనే అమ్మాయి ఉంది. రమణ అంటే ఎవరండి మాకు తెలీదు. లేదండి మీరు పాడుతుంది అమ్మాయి, మీరు వినండి, విని తర్వాత మాట్లాడండి. సరే హిందీ వస్తుందా అమ్మాయికి? హిందీలోనే రాసుకోవాలట పాట, పాడాలి హిందీలోనే అనేటప్పటికల్లా ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, నీకు హిందీ వచ్చా? మధ్యమం వరకు చదువుకున్నానండి, హిందీలో రాసుకుంటాను, పాడతానండి. అమ్మాయ్య సరే హిందీ వచ్చంటండి, అమ్మాయికి పాడుతుంది. గుర్తుందా పాట? అది తుమ్ సుధామృత సింధు అని వస్తుందండి. మన్నాడే గారు, నేను, బెంగళూరు లత, మేము ముగ్గురం పాడామండి. దాంట్లో 3 పాటలు పాడాను. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఇష్టం లేదు నేను పాడటం. పెద్దవాళ్ళ పేరు ఉంటే బాగుంటుంది కదా, ఈ అమ్మాయి రమణ అంటారేంటి అలాగా. ఇప్పుడు జానకి గారిని, సుశీల గారిని, ఎల్లారీశ్వరి గారిని, జిక్కి గారిని, జమునా నారి గారిని, వాణి జయరామ్ గారిని, వీళ్ళ 6-7 ఇప్పుడు తరం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకున్నారు వాళ్ళ పాటలు, వాళ్ళ పేర్లు. అవునండి. మరి రమణ గారు
నీ ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయారు అంటే అంటే- ఎవరు తప్పిదం, ఎక్కడ తప్పు అంటే జరిగింది? తప్పిదు అంటే నేను ఎవరి గురించి అనలేనండి. నేను ఎక్కువగా కలుపుగోలుతనంగా నేను ఉండేదాన్ని కాదు. అంటే నా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పుడు వాళ్ళందరూ కూడా జీకే వెంకటేష్ గారు Hmm. కన్నడంలో ఎన్ని పాడించారు, ఓకే. అశ్వత్థామ గారు Hmm. వాళ్ళని ఉషశ్రీ పిక్చర్స్ ని వాళ్ళు ఈ అమ్మాయి పాడాలి, కొన్ని ఉన్నాయి ఈ అమ్మాయి పాడాలి అని పాడించారు, కన్నడంలో పాడించారు. రమేష్ నాయుడు గారు, ఏమండి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ చనిపోయారండి. Hmm. నన్ను అసలు ఒక పిక్చర్ లో రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్ హీరో హీరోయిన్ పాడాలి ఎవరు ఉంటే, ఏ బా రమణ వెళ్ళి ప్రోగ్రాం చెప్పండి అని రమేష్ నాయుడు గారు ఇన్ఛార్జితో చెప్తుంటే, రమణ లేదండి ఊరు వెళ్ళిపోయింది. ఇలా 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 ప్రచారం చేశారు. అంటే నీకెందుకయ్యా నువ్వు వెళ్ళి చూడు, నాకు అప్పటికే 78 లో నాకు ఓన్ హౌస్ ఉందండి, ఇక్కడ ఇదే 78 లో. నీ ఇంటికి వెళ్ళి చూడు, చూసి 78 లోనే ఇంత పెద్ద ఇల్లు కొన్నారా మీరు? అంటే అంటే కొంచెం కొంచెం అప్పటికి ఇంప్రూవ్ ఎన్ని పాటలు పాడారు అప్పటికి? ఏమండి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానండి. ఆ, కొంచెం అంటే ముందు 4 రూమ్లే వేశాను, ఆ, తర్వాత కొంచెం కొంచెం నా కూతురు కూడా కొంచెం నాకు తోడొచ్చింది. ఆ తర్వాత కొంచెం కొంచెం ఎదిగి ఇలా అంటే వరకు 78 లోనే ఇల్లు కొన్నారంటే సాంగ్ ఎంత తీసుకుంటారండి? అప్పుడు ఎంతండి 500. రమేష్ నాయుడు గారు చిన్న ప్రొడ్యూసర్స్, నువ్వు ఎందుకండి మీకు మీ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడండి. వచ్చారండి అమ్మ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు అంటే నాకు భయం. భయం అంటే వారి స్థాయి, వారు అంత తొందరగా వారికి నచ్చదండి వాయిస్. వెళ్ళామండి, పాడేమండి. అంటే అంతకుముందు విజయ నిర్మల్ గారి పిక్చర్ హేమా హేమిల్లో ఆవిడికి పాడానండి. ఉమ్, ఆ పిక్చర్ లో పాట తీసేశారు. ఉమ్, కవితలో రీ రికార్డింగ్ పాడానండి. ఓకే. కవిత నీడలో పాడాను రమేష్ నాయుడు గారి మ్యూజిక్ లో. వారికి నా వాయిస్ ఏంటో తెలిసి రమణ పిలు వచ్చారు. మరి రాజు సీతారాం ఓకే. అతనితో మా ఇద్దరు డ్యూయిట్ పెట్టారండి, బాగుంది. ఎలా ఉంటారు బాలు గారు వ్యక్తిగతంగా, ఎలా ఉంటారు? బాలు గారు ఎన్ని కచేరీలు అంటే ఆయన తీసుకెళ్ళింది నన్ను, అసలు ఆల్ రౌండ్ మేము వెళ్ళని ఊరు లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు సన్మానాలు అవి బాలు గారితో పాటే. ఆ మహాత్ముడు నిజంగా అండి, నా వరకేంటి అందరినీ అలాగే చూస్తారు ఆయన. చనిపోయి నాకు తట్టుకోగలిగారా మీరు? తట్టుకోవడం అంటే ఇప్పుడు గుర్తు చేస్తే మళ్ళీ నాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఆయన చనిపోయారు కదా, మాకు తెలీదు. అంటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అండి. ప్రోగ్రామ్ చేస్తుంటే నాగేష్ గారును రాజేంద్ర ప్రసాద్ కాస్కోరా బ్రహ్మచారి మొగుడు ఇలా పాడుతూ ఉండేవారు. నేను డిస్కో సందికి పాడేదాన్ని. నాకు ఆయన కామెంట్లు ఆ డైలాగులు నాగేష్ గారికి చేస్తుంటుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. రమణ గారండి నవ్వకండి, ఆర్కెస్ట్రా తోటి పాడాలండి మేము అప్పుడు, నవ్వకండి రమణ గారు అనేవారు. ఎంత మర్యాద చూసేవారంటే. అలాగే రాములో పాడాం ఆయన మ్యూజిక్ లో, దండాలయ అని ఏదో పాట వస్తుందండి, సుత్తివేలు గారు చూసారేమో పిక్చర్ మీరు, దాంట్లో కూడా ఇలాగదే. ఓకే. ఆయనండి ఎవరిని తీసుకెళ్లేవారు కాదండి. అప్పుడు శైలజ చిన్నపిల్ల, ఏమండి అలాగా 12-13 సంవత్సరాలు చేసామండి. చేసిన తర్వాత ఆయన చనిపోతారనగా ఇంకొక విషయం చెప్తానండి. వాళ్ళన్నీ తిక్కలేగిందా ఆ పాట పాడుతున్నామండి. స్టేజ్ మీద పాడుతుంటే ఎవరో ఆడియన్స్ వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నారు. ఆయన నేను నెక్స్ట్ పాట ఏమిటని బుక్ లో చూసుకుంటూ ఉన్నానండి. రమణ గారండి చూడండి ఎవరో వచ్చారు, చూస్తే ఎవరో ఏమిటో నాకు మైండ్ లో అక్కడ ఉండదండి. ఇలాగ మీకేదో ఇస్తున్నారు కవర్లో పెట్టి ఇస్తుంటే బాలుగారు అది తీసేసుకొని అక్కడ ఏదో అసోసియేషన్ ఉందని విరాళానికి ఇచ్చేశారు. అసలు నన్ను గుర్తింపు తెచ్చారండి బాలుగారు. రమణ అనే సింగర్ ఆల్ రౌండ్ పాడుతుంది అమ్మాయి అన్ని. సచిన్ గారు మన్ని 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 హన్ని హన్ని రెండు ఉందాకే జాలి జాలి ఇలాంటి పాటలన్నీ సచిన్ గారి దగ్గర పాడానండి. ఎల్లారీశ్వరి గారి టైప్ సాంగ్స్ కూడా నాకు మీ ఇద్దరికి కాంపిటీషన్ ఉండేది కదా ఆ రోజుల్లో కొంచెం? అబ్బే ఆవిడ ఎక్కడండి జీనియస్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ అండి.
మాకు కాంపిటీషన్ ఏమి లేదండి. వాళ్ళ తర్వాత వచ్చిందంట ఆవిడ. అదే అది ఎందుకు నేను చెప్పొస్తున్నానంటే, ఒకసారి సత్యం గారు ఏం చేశారంటే కబురు చేశారు, అమ్మ జానకమ్మ గారు ఊర్లో లేరు, అర్జెంటుగా షూటింగ్ కావాలంట, రమణని అమ్మ పాడతావా, నువ్వు ఒక ట్రాక్ పాడాలి అన్నారు. అలాగే మాస్టర్ గారండి, తప్పకుండా పాడతాను. ఈ ఎల్లమ్మ తల్లే ఇలా వస్తుంది పాట. పాడేశానండి. అమ్మ ఇదే ఉంచేద్దామని ఉంచేశారు. ఆ పాట ఉంచేశారు. మళ్ళా నెక్స్ట్ పాట కూడా ఆ పాట ఉంచి మళ్ళా తెలుగులో నన్నే ఉంచేశారు. ఆ పాట అదే ఉంచేశారు. రత్న దీప అనుకుంటే కన్నడ ఉంది. కన్నడలో అవును అవును అవును. పాడిన పాటలు కూడా టైటిల్స్ లో పేరు తీసేసిన రోజులు ఉన్నాయా? వేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని చేయలేదండి, కొన్ని చేశారు తెలియక. వాళ్ళు చేయలేదండి. ప్రొడక్షన్ ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు కామెడీ పిక్చర్ లో 10 పిక్చర్స్ లో పాడానండి నేను. దాంట్లో ఆయనకే తెలియదు రండి. ఒకసారి ఇలాగా చాదస్త మొగుడు చెలాకి పెళ్ళంలో మన శ్రీలక్ష్మి గారి పద్యాలు చెలియో చెలకో అది 2 to 9 వేశారు. 2 to 5 లోనే పాడేశాను నేను. అంటే ఈజీగా ఉంది నాకు పాడేశాను. పాడేసిన తర్వాత జి ఆనంద్ గారు ఒకసారి, ఆయన ఎప్పుడు పాపం మాట్లాడుతూ ఉండేవారండి ఫోన్ చేసి. ఆయన నేను చాలా పాడేవండి. ఏం చేశారు రమణ గారు, చిత్ర గారు చూసారా ఎంత చక్కగా పాడారో పద్యాలు. ఏమండి నేను ఆవిడ పద్యాలు పాడటం ఎప్పుడు వినలేదండి, పాటలు మాత్రం చాలా బాగా పాడతారు ఆవిడ అంటే. ఏ పిక్చర్ అండి అని అడిగానండి. ఇదిగో చాదస్తపు మొగుడు చెలాకి పెళ్ళు. అయ్యో అది నేను పాడానండి. పద్యాలు 5 or 6 పద్యాలు పాడాను, పైగా ఒక పాట కూడా పాడాను నేను. అలాగా అండి. మరి మీ పేరు లేదు ఓకే అనేటప్పటికల్లా ఇదే ఉక్కు సంఖ్యలు పాడటానికి వెళ్ళాను. కోటి గారు రికార్డింగ్ కి, రేలంగి నరసింహరావు గారు ఉన్నారు. ఏమండి నా పేరు వేయలేదండి, నేను అన్ని పద్యాలు హై పిచ్ లో పాడానండి. ఏంటండి అమ్మా ఏమనుకోకమ్మా, సారీ అమ్మా, ప్రొడక్షన్ వాళ్ళు మారిపోతున్నారమ్మా, ఏమనుకోకండి అమ్మా. అలాగే పూల రంగుల్లో వాణిశ్రీ గారికి పాడాను, అప్పుడు వేశారండి. పల్లవి మాత్రం నాది ఉంచి చరణం ఎవరిదో పెట్టేశారు. మళ్ళీ నేను అడిగాను కదా ఎందుకు వేయలేదని చెప్పి, అప్పుడు నా పేరు వేసారండి. వాణిశ్రీ గారికి మన అల్లరి అల్లుళ్ళు పాడానండి. మచిలీపట్నం మాయ బజార్ అది పాట. చిన్నపట్నం అది బాగుంటుందండి. వాణిశ్రీ గారికి నేను పాడాను. మా మీనా గారికేమో చిత్ర గారు పాడారు, బాలు గారు నేను పాడానండి. దేవదాసు మళ్ళీ పుట్టెళ్ళు ఎవరికి ఎవరు చివరికి రామకృష్ణ గారు నేను హమ్మింగ్స్ అండి. వింత కథలో కూడా పాడానండి. ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ పాడినారు. రమణమ్మ గారిని ఎలా మర్చిపోయారు ఇండస్ట్రీ అసలుకి? వాళ్ళ తప్పు కాదండి, నా తప్పే. నా తప్పు అంటే నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు నేను అది పాడానండి ఇది పాడానండి అని ఎప్పుడు నేను చెప్పలేదండి. వాళ్ళు ఏమైతే ఇస్తున్నారో చెప్తే కదండి వాళ్ళకి ఒక ఐడియా ఉండేది. రాజేశ్వరరావు గారు మాత్రం చల్లని తల్లిలో 2 పాటలు పాడించారండి. వాహిమాం శ్రీరామ అంటే అది అంజలి గారికో ఎవరికో తెలియదండి, అది పాడించారండి. అందరూ నన్ను బాగానే శాంతి నివాసం పాడానండి. తర్వాత మార్చండి మన చట్టాలని, చిట్టి పొట్టి బాబుకు చిన్నారి జోల ఊపండి ఊపండి ఉయ్యాలలో వాయిస్ బాగులేదండి. సుశీల గారు నేను బాలు గారు అనుకుంటా. చాలా చక్రవర్తి గారి దగ్గర అయితే ఎన్ని పాడాను నాకే తెలియదండి. రేపటి పౌరులం ఇది మన శైలజ నేను. బావా పన్నీరులో నల్లా పూసల దండ చందమామ
ఆవిడేమో నేను వెస్టర్న్ టైప్ పాడాను, అమ్మాయి ఏమో మామూలు టైప్ పాడింది. శైలజ నేను ఎన్నో పాడాం. మన విజయ్ బాపునిడి గారు అందరూ నన్ను మర్చిపోలేదండి. ఆయన మహానుభావుడు విజయ్ బాపునిడి గారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మ మీకు? నాకంటే ఇప్పుడు 75. 75. ఇప్పటికి మీరు మాట్లాడే తీరు ఒకలాగుంది, పాట ఎత్తితే ఇంకొకలాగుంది వాయిస్. నాకు ఆల్మోస్ట్ చాలా మందికి గొంతులు పోయినాయి మీ వయసులో ఉన్న. ఇప్పుడు మీది మటుకు ఆ బేస్ చూడండి అలానే వస్తుంది. అలాగా టిఎంఎస్ గారు పాడుతున్నామండి. నాకు ఎంత సంతోషం, టిఎంఎస్ గారు నేను పాడుతున్నామా అని. అమ్మా నీ పేరేంటో నాకు తెలీదు అమ్మ ఏమండి మీతో పాడే అదృష్టం నాకు కలిగిందండి. ఇలాగా నా పేరు రమణ అండి. ఆహా నేను బాగా పాడానమ్మా. అమ్మో నన్ను మీరు అడుగుతున్నారు ఏంటండి? కాదమ్మా నేను డబ్బింగ్ పిక్చర్ చాలా పాడాను, తమిళ్ టు తెలుగు. స్ట్రైట్ పిక్చర్ నీతోనే ఫస్ట్ ఇది పాడేది. లిరిక్ బాగుండాలి కదమ్మా. అయ్యో చాలా బాగా పాడారండి, చాలా సంతోషం అండి మీతో పాడినందుకు. లేడీ సింగర్స్ లో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళంటే చాలా అమ్మో ఆవిడ గురించి మీకు తర్వాత చెప్తానండి. జానకమ్మ గారు, మన సుశీలమ్మ గారు దేవతలండి. నన్ను జానక్ గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ ఏంటండి అసలు నన్ను ఘంటసాల గారి దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసింది సుశీలమ్మ గారండి. డివోషనల్ ఫస్ట్ సాంగ్ నేను పాడానంటే గంధము పూసే వేళ కమ్మని మేనా. ఆవిడ మేము ఒక రికార్డింగ్కి వెళ్ళామండి. నిజంగా మహా తల్లులండి వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ నేను నన్ను పరిచయం చేయాల్సిన రమణే కావాలని అడగాల్సిన పని లేదండి, వాళ్ళు మహా తల్లులు అండి. లాస్ట్ పాడిన పాట ఏంటి సినిమా తెలుగులో? మీరు సినిమా లాస్ట్ మేజర్ చంద్రకాంత్. ఓకే, ఏ సాంగ్? సుఖీ భవా చిరాయువై సుఖీ భవా ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్ళుగా ఉండి పొమ్మని సుఖీ భవా చిరాయువై సుఖీ భవా. సూపర్ పాట అండి. అదండి నాకు కీరవాణి గారు నన్ను చాలా పాడించారండి. వారికున్న పిక్చర్స్ లో అబ్బాయి గారిలో పాడాను. ఇంకా అయినా ఏది అవకాశం వచ్చిన కీరవాణి గారు, అలాగే వాసురావు గారు, హనుమంతరావు గారు, రాజేశ్వరరావు గారు, అన్నయ్య గారు, ఒక్కళ్ళ కూడా సాంగ్స్ అన్ని సూపర్ ఉంటాయి. అవునండి. తడికెందుకు తడికెందుకు అదిరిందా ఏదో ఉంటాయి, నాకు సరిగ్గా తెలియదు. ఈ రొమాంటిక్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలా ఉంటది మేల్ సింగర్స్ తో? అప్పుడు అంతా పక్క పక్కన ఉండే పాడాలి కదా. అవునండి, ఇబ్బందికరంగా కూడా ఉంటది. ఏమీ లేదండి అప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందికరం లేదు. మరి ఆ పాట వచ్చినప్పుడు వాళ్ళెవరో మేమెవరో, మా పాట పోర్షన్ నేను పాడేస్తానండి. మిగతా అప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను. ఒకరైతే రికార్డింగ్ లో ఒకరు అడిగారు నన్ను, ఏంటండి రమణ గారు అయ్యోని ఉంటారు ఏంటండి, హుషారుగా ఉండరు ఏంటండి. ఒక ఆయన వచ్చి హుషారంటే ఎలా ఉండాలి అని అడిగారు. ఒక ఆయన, ఆ అమ్మాయి పాటలో హుషారు చూపిస్తుంది, మిగతా అప్పుడు ఎందుకు అయ్యా హుషారు, ఆ పాటకు సిచ్యుయేషన్ తగ్గట్టుగా అమ్మాయి పాడుతుంది. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు ఆ ట్యూన్ బట్టి ఆ లిరిక్ ని బట్టి మనం ఏమేమి వెయ్యాలో అలాగే పట్టిందల్లా బంగారంలో నువ్వెక్కడ ఉంటే అక్కడ బంగారం, నేనెక్కడ ఉంటే అక్కడ సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం. ఘంటసాల గారు మ్యూజిక్, ఎల్ఆర్ గారు, నేను. ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చింది చిన్న ఏజ్ లో? ఇన్ని సాంగ్స్, ఇన్ని కచేరీ, ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ అంటే? ఏది లేదండి నాకు. బాలు గారే నేను 66 నుంచి కచేరీ. ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేరా? ఎవరు లేదండి. మా అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ మా ఆడపిల్లలు పాడకూడదు మా వాళ్ళు అని ఆయన అస్సలు సపోర్ట్ చేయలేదండి. ఓకే. సో బట్ రమణ గారు, బట్ బయట ఒకటి వినిపిస్తుంటది, సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడారు, అందరు సింగర్స్ తో పాడారు, కానీ రియల్ లైఫ్ లో మటుకు ఆమె 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు, 20 సంవత్సరాలకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమా? నిజమండి.
నిజమండి, నిజమండి. ఆర్టిస్టుల విషయాలలో జరుగుతుంటది, బట్ సింగర్స్ అంటే వాళ్ళు జీవితాలలో ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే హద్దులు పెడితే, నేను పాటల్లో హద్దులు పెట్టకూడదండి. ఆ పాట పాడకూడదు, ఈ కచేరీ కూడా ఇక్కడ పాడకూడదు, ఆ ఊరే. అలాగే బాలు గారు అనేవారు, ఎందుకు వచ్చారండి మీరు సింగర్ గా, నేను అక్కడికి రాను ఇక్కడికి రానంటారు, స్టేట్స్ కి రమ్మంటే మీరు ఎందుకండి రారు, మా మిస్సెస్ వస్తుందండి. అయ్యో అయ్యో మీరు అంటే మా డ్యూయట్స్ అన్ని ఎక్కువ అండి, వారు నేను కలిసి పాడి. అంటే మీ వారు రిస్ట్రిక్షన్స్ పెడతారా? అవునండి, ఇలాంటి పాట పాడకూడదు, అసలు వాళ్ళకి నచ్చదు. నచ్చినప్పుడు నేను కేవలం నేను సింగింగ్ గురించే నేను మద్రాసు వచ్చాను, ఆ వయసులో పెళ్లి చేసుకున్నాను కూడా. లవ్ మ్యారేజా? కాదండి, మా నాన్నగారు ఫ్రెండ్ కొడుకుని చేసుకున్నానండి. అంటే మా విషయాలన్నీ తెలిసిన వాళ్ళని చేసుకుంటే, అప్పటికి మా నాన్నగారు చనిపోయారండి. చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కదా, ఏ ఇది ఉండదని. అంటే అయ్యేంత వరకు ఒకలాగా, అయిన తర్వాత ఒకలాగా. అప్పుడు నాకు బాధ్యత ఉందండి, నా చెల్లెలి మ్యారేజ్ చెయ్యాలి, మా అమ్మగారిని చూసుకోవాలి, ఏమండి మా పాపని చదివించాలి. పాప ఎన్ని సంవత్సరాలు మీరు విడిపోయే టైంకి? దానిక ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, 4 అంతేనండి. అలాగే నా కూతురు కూడా ఛాలెంజింగ్ గా చదివి అన్ని దాని లేని క్వాలిఫికేషన్ లేదండి, అన్నిట్లో హిందీ పండిట్, కంప్యూటర్ చేసుకుంది, బిఏ చదివేసేసింది, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకొని గొప్ప సింగరే బాగా సంపాదించారు కదా, ఎందుకు దాన్ని చూడలేదు ఆయన? దీనికోసం అప్పుడు బాగా విడిపోవడం నేనే చేసుకున్నానండి, నాదే తప్పు అని కాదు. మరి పాడటానికి వచ్చినప్పుడు అది పాడకూడదు, ఇది అక్కడికి వెళ్ళకూడదు, ఇదంటే మరి దేనికి ఇక్కడ ఉండడం, విజయవాడ వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదండి. అలాగా నా జీవితం అలా సాగిందండి. చిత్తూరు నాగయ్య గారు ఎప్పుడైతే మన్నాడే గారితో పాడాను, అప్పుడు కూడా ఉందండి మా ఇంట్లో ఆయన ఇచ్చిన ఒక నాకు బహుమతి. చిత్తూరు నాగయ్య గారు, టీజీ కమల గారు ఊరికి తీసుకెళ్లి నన్ను కచేరీ చేయించారండి నాగయ్య గారు. ఏమండి అలాగే ఇప్పుడు ఈ పాట మధ్యలో మర్చిపోయాను, ఈ పట్టిందల్లా బంగారు నువ్వెక్కడ ఉంటే ఆ పాట పాడేశానండి. పాడేసినది ఎఫెక్ట్లు, అంటే వ్యాంప్ క్యారెక్టర్ అన్నమాట పాడేది, ఎఫెక్ట్లు వేసేసాను నేను. ఏంటి నాకు చెప్పలేదే మాస్టర్ గారు ఎఫెక్ట్లు వేయమని, నేనేంటి వేసేసాను, కోపడతారేమో, ఇప్పుడు ఇంక మీదట నన్ను పిలవరేమో అనుకున్నాను. వచ్చారండి ఘంటసాల గారు, అమ్మాయి రమణ బయటికి రా అన్నారు. బయటికి రా అంటే బయటకు వచ్చారండి, కూర్చో అన్నారు. కూర్చున్నానండి, నా పాట వేస్తున్నారు. ప్రొడ్యూసర్స్, డాన్స్ మాస్టర్ వీళ్ళందరూ విన్నారు. ఏంటి అమ్మాయి సీనియర్ సింగర్తో ఈక్వల్గా పాడేసింది అమ్మాయి అని ఘంటసాల గారు ఆయన ఫేస్ చూడాలండి. మా నాన్నగారు కూడా అంత సంతోషపడరేమో, అంత సంతోషపడిపోయి తోట సుబ్బారావు గారు ప్రొడ్యూసరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి. చూడండి పేర్లు కూడా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. అవునండి, నేను మర్చిపోనండి. అలాగా అనేసేసి వెంటనే నన్ను బెంగళూరు కచేరీకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్టేజ్ మీద అరగంట సేపు ఘంటసాల గారు, దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా గోవింద గోపీ జనప్రియా శరణాగత రక్షక పాహి మాం పాహి పాహి కృష్ణ. 75 సంవత్సరాల్లో ఎవరైనా ఇట్లా పాడతారా? పాడితేనండి మాస్టర్ గారు పాండవ వనవాసంలో ఆయన చేసిన పాట ఆయనకి చాలా సంతోషం వేసి నాకు దగ్గరకు వచ్చి, రమణ చాలా బాగా పాడేవమ్మా నువ్వు. ఆయన చేసి లీల గారు పాడారు. ఏం చేస్తారు మీ పాప? తను స్టూడియో పర్సనల్ అవన్నీ తీసుకొని ప్రోగ్రామ్స్ అవి
సీరియస్ ఇన్ని చేసి తను డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ఇంతకు ముందు సింగర్ కీరవాణి గారు, కోటి గారు, వాసు గారు, అంతా మన వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఏం పేరు? కుసుమ కుమారి. ఓకే. తను సింగర్ అండి, చాలా పాడిందండి పిక్చర్ లో. కీరవాణి గారు ఇచ్చారు, చక్రవర్తి గారు కూడా ఒకసారి మేము పాడుతుంటుంటే ఏదో ఒక లైన్ పాడాల్సి వచ్చింది. అక్కడ రమణ కూతురు ఉంది కదా, కూతురుని పాడమను పాడేసింది. ఓకే. కలుస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సుశీలమ్మని, ఎల్లారీశ్వరి అమ్మని? వారానికి ఒకసారి సుశీల్ గారితో మాట్లాడతానండి. మొన్నే వెళ్ళొచ్చాను మరి ఒంట్లో. చూసారా నా ఇంటర్వ్యూ అమ్మతో? చూసానండి. అయ్యో చూసానండి. ఎప్పుడు చూస్తాను బాబు మీ ఇంటర్వ్యూస్, నాకు ఇంట్రెస్ట్. చక్కగా మీరు యాంకరింగ్ చేస్తారు. అమ్మ అయితే చలోక్తులు చేసి మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా నేనంటే చాలా ఇష్టం అండి. ఎవరండి నన్ను పిలుస్తారు? రమణ చక్కగా పాడుతుందని అంటారా అండి ఎవరైనా? అంతే కదా. నాకు వాళ్ళ దగ్గర నాకు సర్టిఫికెట్ వచ్చేసింది. ఘంటసాల గారి దగ్గర జిక్కి గారు నేను పాడేవండి. తోకల్లేని కోతులు ఘంటసాల గారే. ఓకే. ఇప్పుడు ఏంటి, కచేరీలకు వెళ్తున్నారా లేదా రెస్ట్ తీసుకుంటున్నారా? హ్యాపీగా నేను ఏ కచేరీలు నాకు వద్దండి, హాయిగా ఉందండి. నాకు పాటలు పాడి ఒక 100 కోట్ల పైన సంపాదించారు? లేదండి, మాకు లేదండి. అంటే ఇంకా నేను చాలా చెప్పాలండి. అప్పుడు ఎంత ఇచ్చేవారండి. నేను శివరంజని పిక్చర్ చూశారు కదా, దాసరి నారాయణరావు గారి పిక్చర్, ఫుల్ రీ రికార్డింగ్ పాడానండి. నేను ఎన్ని మలయాళం పిక్చర్లు మొత్తం రీ రికార్డింగ్ పాడానండి. నేను ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేనండి. నాకు ఏది అవకాశం వస్తే అమ్మా మీరు పాడాలంటే పాడిస్తాను. అంతే. నా అమౌంట్ నాకు ఇచ్చేయాలి. అంటే సోలో హమ్మింగ్స్. టి రాజేంద్ర అయితే రమణక్క అనేవారు. జయచంద్రన్ గారు నేను 2 పాటలు పాడాం. రాగం తేయడం పల్లవులో ఒకటి, అదే సొమ్ము ఒకటి తీసుకోకూడదు అని చెప్పాను. ఆయన కూడా ఒక కచేరీకి తీసుకెళ్లారు జయచంద్రన్ గారు. ఆల్మోస్ట్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్లతో పాడారు, వీళ్ళతో పాడలేదు. 65 మంది మ్యూజిక్ డైరెక్టర్, సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాడిన సింగర్ రమణమ్మ గారు పాడానండి. అది గొప్పతనం. డివోషనల్ లో 30 మంది డివోషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్. డివోషనల్ లో నాకు రమణ అంటే తెలుస్తుందండి. ఓకే. చాలా పాడాను. భక్తి గీతాలన్నీ మీరే పాడారు? అంటే నాకు వచ్చింది నేను పాడానండి. నాకు ఇచ్చిన పాటలు క్రిస్టియన్ సాంగ్స్ అన్ని కూడా, దాంట్లో రత్నాలు. నాకు ఇచ్చిన పాటలన్నీ కూడా చాలా, నాకు అందరూ కూడానండి, ఎవ్వరూ నన్ను కించపరచలేదు. అంటే సపోజ్ వాళ్ళకి ఇది లేదు. తర్వాత మార్చండి మన అల్లుడు గారు జిందాబాద్ లో మా తాత మనవణ్ణి రా అని పాట, ఎవరు శోభన్ బాబు గారా, శారద గారి పిచ్చి క్యారెక్టర్, ఆవిడికి నేనే పాడాను. ఆవిడికి 5-6 పాటలు పాడానండి. అందరికి 35 మంది మన ప్రభ గారికి పాడాను. రోజులు మారే. సుశీల గారిది నాది ఆవిడ మీదే తీశారు ఒకే పాట. ఒకే ప్రభ గారి మీదే తీశారు. చాలా మంది. శ్రీప్రియ గారికి విజయ నిర్మల్ గారు రికమెండ్ చేసి నన్ను కొండ మీద వెలసిన సాంబయ్య అన్న పాట, పట్నవాసం కృష్ణ గారు, శ్రీప్రియ గారు, అది పెద్ద పాట అండి. సూపర్. ఇలా చెప్పుకుంటూ పోతే మీ జర్నీ ఇంకొక 2 రోజులు పడుతుంది. 2 రోజులు కదండి, చాలా పాటలు అండి. ఒక్కొక్క పాట గురించి నేను ఎలాగా నేను వివరించాలి అంటే కొన్ని నా తప్పులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరకు నేను ఇప్పుడు వెళ్ళి కలుసుకోలేదండి. నా ఇంటి పరిస్థితుల వల్ల నేను ఎవరిని కలుసుకోలేదు. అందు గురించి అంటే చక్రవర్తి గారి దగ్గర చాలా పాడానండి, సత్యం గారి దగ్గర చాలా పాడాను, అందరి దగ్గర పాడానండి. రమణ అంటే పర్వాలేదు. మన పెండ్యాల గారు, ఓ చిన్నని కన్నా నా పెన్నిధి ఎవరో, ఇలాగా ఒక సాంగ్ పిలిచారు సుశీల్ గారు, నేను పాడాలి. ఆ రోజు పిఠాపురం నాగేశ్వరరావు గారితో కచేరీకి వెళ్తున్నాను. మరుసటి రోజు రికార్డింగ్. ఆ భావనారాయణ గారు ఉండి, మాస్టర్ గారండి పెండ్యాల గారితో చెప్తున్నాను. ఆయన దగ్గర ఇంకొక సాంగ్ కూడా, శోభారాజు గారు, మన ఆవిడ అందమాచారి గారు, శోభారాజు గారు తెలుసు కదండి, ఆవిడ నేను సుశీల్ గారు ఇంకో సాంగ్ కూడా పాడాము. ఈ మా నాన్న నిర్దోషిలో పాడుతుంటుంటే వాళ్ళు
అమ్మో ఈ అమ్మాయి కచేరీలకు వెళుతుందంట, వర్షంలో పైగా కారులో వెళుతుంది, ఈ అమ్మాయిని పాడించొద్దండి. పెంజాల గారు ఎందుకండి మీకెందుకండి ఇవన్నీ, అమ్మాయితో నేను పాడిస్తానండి, మీరు సైలెంట్గా ఉండండి అని మరుసటి రోజున సుశీల గారిని ఇలానేనండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏం చెప్తారు? ఇంత ఆపర్చునిటీ వచ్చిన ఇండస్ట్రీకి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి, మిమ్మల్ని ఎంతగా ప్రేమించిన అభిమానులకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నానండి, అందరి మనసుల్లో నేను ఉన్నానండి, అందరి మనసుల్లో నేను ఉన్నాను. నా దేవతలు కూడా నేను పాడాను. సుశీల గారు, జానకి గారు, వాణిజయరామ్ గారు, సీతాకోక చిలుకలు, అల్లలు కలలు ఎగసి, అవన్నీ మ్యూజిక్ డబ్బింగ్ జానకి గారికి మొత్తం నేనే పాడానండి. స్వరాలు ఇవన్నీ కూడా ఆవిడ నేను ఒరియాలో చాలా పాడాము, తర్వాత డబ్బింగ్ పిక్చర్స్ లో చాలా పాడాము. ఏమండి నన్ను ప్రజలు కొంతమందికి తెలియదు, కొంతమంది ఏమండి చాలా నిజంగా నేను సంతోషపడుతున్నాను. పెద్ద ఏమిటి హిమాలయం లాగా నాకు సరస్వతి దేవుళ్ళ దగ్గర వాళ్ళతోటి నేను పాడి వాళ్ళు వెళ్ళే స్టూడియోలోకి నేను కూడా వెళుతున్నానంటే ఇంతకంటే క్రెడిట్ నాకేం కావాలి? నాకు నిజంగా మిమ్మల్ని ఇలా కలవటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇలానే సంతోషంగా హ్యాపీగా ఉండండి. వాయిస్ ఇప్పటికి అలానే ఉంది, కంచు కంఠం లాగా ఉంది మీ వాయిస్. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏముందంటే అది మీ వాయిస్. ఇలానే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రమణమ్మ గారు. ఇలాంటి వారందరూ అభిమానించి నన్ను కూడా ఇంటర్వ్యూ చేయాలని మీరు అనుకున్నారు చూడండి. పైగా ఇంకొక విషయం, చిన్న విషయం, చిన్నవి కాదు పెద్దదే, మా స్వర్ణలత గారు ఉన్నారు చూసారండి, పాత స్వర్ణలత గారు, అందరూ నాకు తెలుసు. లీల గారితో పాడాను, జిల్లేళ్ళ అమ్మవారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పామర్తి గారు నన్ను అందరితో పాడించారు. స్వర్ణలత గారితో నేను పాడలేదండి. మన టీ నగర్ లో జయంతి స్టూడియో అని ఉండేదండి, అక్కడికి నేను బి సరోజా గారికి, మన జయలలిత గారికి, సీఎం జయలలిత గారికి, కేఆర్ విజయ గారికి కూడా కోడలి పిల్లలు అందరి హీరోయిన్లకు పాడానండి. భారతనారిలో విజయశాంతి, బంగారు తల్లిరో బంగారు తల్లిరు ఏడవకు ఏడవకే లాలి 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 లాలా బంగారు తల్లిరో. విజయశాంతి గారికి. స్వరాజ్యంలో మాదల రంగారావు గారికి, మంచు కన్న తెల్లనైన మనసులు మాకున్నది. నందమూరి రాజా గారు, చక్రవర్తి గారి అబ్బాయిని. ఏమండి ఇలాగా నేను పాడుతుంటే ఎన్నో ఉన్నాయి. ఆ స్వర్ణలత గారు ఏం చేశారంటే, నేను ఆవిడతో పాడలేదండి, మన టీ నగర్ లో జయంతి స్టూడియో అని ఉండేదండి. డబ్బింగ్ పిక్చర్లు ఎక్కువ జరుగుతుంటాయండి అక్కడ. ఒకసారి ఆవిడ వచ్చి కూర్చున్నారంట, ఆవిడ పాడటానికి వచ్చారు, నాకు తెలీదు. పరువాలా పల్లకిలో పరువాలా పల్లకిలో పాడేశానండి. రికార్డింగ్ అయిపోయింది. అంటే బి సరోజా గారికి అది తమిళ్ టు తెలుగు అక్కడే ఎక్కువ జరుగుతాయి. ఈవిడ స్వర్ణలత గారు లేచి వచ్చి నన్ను ఆశీర్వదించారండి. ఆవిడ ఎలా ఉన్నారంటే, నేను ఆవిడ్ని చూడలేదండి ఇప్పుడు, నాకు తెలియదు కూడా. వచ్చేసి ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు రమణండి, అప్పుడు నేను వచ్చిన కొత్తలో ఇక్కడికి అని నన్ను ఆశీర్వదించారండి. నిండుగా నగలు పెట్టుకొని చక్కగా చిరునవ్వుతోటి నన్ను ఆశీర్వదించారండి. చాలా మంచి ఆవిడండి. 4-5 సార్లు అదే స్టూడియోలో కలుసుకున్నాం, కానీ ఆవిడతో పాడే అవకాశం నాకు దక్కల. ఆవిడ ఆశీర్వాదం అలా ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నానండి. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతే ఆరోగ్యంగా, ఇంతే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా పాటలు పాడుతూ సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం బాబు. నన్ను
ఇంత దూరం వచ్చి నాకు ఇంత అభిమానంతో ఇంటర్వ్యూ చేశారు, నేను జన్మ జన్మలకి మర్చిపోదు బాబు. థ్యాంక్ యూ. ఇదిగో మా సుమన్ టీవీ తరపు నుంచి ఓలివ్ మిఠాయి షాప్ చాలా ఫేమస్. సో ఈ స్వీట్ ఇంకా స్వీట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు.